Garuda Express, an international courier service. యంగ్ హీరో నానికి ఇండస్ట్రీలోనే కాదు జనాల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. స్టార్ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో అయినా చాలా సింపుల్ గా ఉండడం, హంగు ఆర్భాటాల లాంటివేమీ ప్రదర్శించకుండా ఉండటాన్ని నాని ప్రవర్తనలో ప్రత్యేకించి చెప్పుకుంటారు. అలాంటి నాని రీసెంట్ మూవీ నిన్ను కోరి జూలై 7న విడుదలవుతుంది. ఈ సినిమా పాటలు కొన్ని యూట్యూబ్లో ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. ఇక నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో రాజమౌళి చేతుల మీదుగా సాంగ్స్ రిలీజ్ చేశారు. బాహుబలి సినిమా ప్రపంచ ప్రచార పనులు అన్నీ పూర్తి చేసుకుని కాస్త రిలాక్స్ అవుతున్నారు రాజమౌళి. తన తరువాతి సినిమాల కోసం కథలు తయారు చేస్తున్న బిజీలో ఉంటూ నిన్ను కోరి ఆడియో ఫంక్షన్కు వచ్చి నాని గురించి భలే చెప్పారు. నేను ట్రైలర్ను చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. వరుసగా నా ప్రమేయం ఏమీ లేకుండా 3 సార్లు రిపీట్ చేసి చూశాను. ఆ తర్వాత ఆలోచించాను ఎందుకు నేను మళ్లీ చూశాను దీన్నని. నాని నటనలో నాకు ఒక విశ్వాసం కనిపించింది. నటుడిగా బాగా కాన్ఫిడెన్స్ సంపాదించాడు. నేను ఏడుస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఏడుస్తారు, నేను నవ్విస్తే వాళ్ళు తప్పకుండా నవ్వుతారు అని నానికి గట్టిగా నమ్మకం ఏర్పడింది. అందుకే నేను అన్నిసార్లు చూశాను. ఇంకా ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. దానయ్య బాగా ఖర్చు పెట్టి తీశారు. గోపీసుందర్ మ్యూజిక్ అయితే తాళానికి పాదం ఆడినట్టే ఉంది. ఇకపోతే నానికి ధీటుగా నివేద చాలా బాగా యాక్ట్ చేసింది. ఆది పినిశెట్టి చాలా అందంగా ఉన్నాడు అని చెప్పాడు రాజమౌళి. ఈ సందర్భంగా తొలి రోజు తొలి ఆట టికెట్ను రాజమౌళి రిలీజ్ చేశారు. కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. నాని, నివేద థామస్, ఆది నటిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదలవుతుంది. నాని సినిమా అంటే నష్టం రాని సినిమా అని ప్రొడ్యూసర్లలో ఒక నమ్మకం ఉంది. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు కొంచెం శాంతంగానే ఉండొచ్చు. మరి నిన్ను కోరి కూడా ఆ అభిప్రాయాన్ని బలపరుస్తుందో లేదో చూడాలి.